హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పానకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు పిండికి 2 కప్పుల చక్కెర వేసుకొని కప్పున్నర వరకు వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటూ మరగనివ్వండి. పానకం మరుగుతుండగా ఇలాచి పౌడర్ని వేసుకొని పానకం అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా చేతిలోకి ఇలా జిగురుగా అత్తుకునేలాగా మరగనివ్వండి చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గులాబ్ జామున్ పిండిని వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే చాలు. ఇప్పుడు పిండిని ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని కొంచెంగా తీసుకుంటూ ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ చిన్న ముద్దలని చేసుకోండి. ఇలా ముద్దలు అనేవి విరిగిపోకుండా చేసుకోండి. ఇలా చేసుకున్న ముద్దలను ఆరిపోకుండా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ముద్ద పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న గులాబ్ జామున్ దాంట్లో వేసుకోవాలి. స్టవ్ అనేది ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి మనం ముందుగా వేడి చేసి చల్లార్చి పెట్టుకున్న పానకంలో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.